హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో పాలు వేడి చేసేటప్పుడు పొరపాటును కూడా ఊదకూడదు అంటారు. ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. పాలు వేడి చేసేటప్పుడు పొరపాటును కూడా వాటిపై ఊదకండి. ఎందుకో తెలుసా? ఇది రెండు విధాలుగా చెబుతారు, శాస్త్రపరంగా మరియు సైంటిఫిక్గా. మనం ఉదయం లేవగానే పొయ్యి వెలిగించింది చేసేది మొదటి పని పాలు మరిగించడం. ప్రతి ఇంట్లో దాదాపుగా జరిగే మొదటి పని ఇదే. అయితే చాలామంది పాలు వేడి చేసే విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పారంటే, మనం పాలను నోటితో ఊదడం ద్వారా మన నోటిలో ఉన్న తుంపర్లు పాల మీద పడి అవి ఎంగిలి అవుతాయి. కొంతమంది పాలను నైవేద్యంగా దేవుడికి సమర్పిస్తూ ఉంటారు. ఈ విధంగా ఎంగిలిపడిన పాలను దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదు. సైంటిఫిక్ పరంగా ఏమి చెప్తున్నారంటే, మనం ఇళ్లల్లో పాలు మరిగిస్తూ ఉంటాం. హానికరమైన బ్యాక్టీరియాలను వదిలించుకోవడానికి పాలను మరిగిస్తుంటాం. కానీ ఇది పచ్చి పాలకు మాత్రమే చెల్లుతుంది. పాలీ బ్యాగ్ ప్యాకింగ్లో మార్కెట్లో లభించే పాశ్చరైజ్డ్ పాలు బ్యాక్టీరియాలను చంపే ప్రక్రియ ఆల్రెడీ చేసే ఉంటాయి. ప్యాకెట్ నుండి తాగడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ మనమే పాలను పదే పదే మరిగించడం వల్ల అందులోని పోషకాలన్నీ తగ్గిపోతాయి. ఆ పాలను తాగడం వల్ల ప్రయోజనం ఉండదు. పాలు వేడి అవుతున్నప్పుడు వాటిపై ఊదడం చాలామందికి అలవాటు. మీరు కూడా అలాంటి అలవాటు ఉంటే ఈ అలవాటు మిమ్మల్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకోండి. పాలను ఎందుకు నోటితో ఊదకూడదు అంటే, పాలను మరిగించేటప్పుడు ఊదడం ఆరోగ్యానికి హానికరం. ఊదడం వల్ల నోటి ద్వారా వచ్చే బ్యాక్టీరియాలను పాలలోకి బదిలీ చేయవచ్చు. సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. పాలను ఊదడం పరిశుభ్రత ప్రమాణాల ప్రకారం సరికాదు. పాలను కలుషితం చేస్తుంది. ఊదడం వల్ల పాలు రుచి మారిపోతుంది, తక్కువ రుచిగా ఉంటుంది. ఊదడం వల్ల పాలలోని పోషకాలు తగ్గిపోతాయి. కలుషితమైన పాలు తాగడం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నందువల్ల ఈ పాలు పిల్లలకు మరింత ప్రమాదకరమైనవిగా నిరూపించబడతాయి. ఊదడం వల్ల పాలు త్వరగా పాడవుతాయి. కలుషిత పాలను తాగడం వల్ల విరోచనాలు, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే పాలను మరిగించేటప్పుడు ఊదకూడదు. పాలను మరిగించే విధానం. పాలను మరిగించిన తర్వాత అందులో ఉండే ప్రోటీన్లు క్రొవ్వుతో కలిసి లాక్టోడర్మ్ను చర్మంలాగా ఏర్పరుస్తుంది. సాధారణంగా వ్యవహారిక భాషలో మనం మలై అని పిలుస్తాము. పాలు కరగకుండా ఉండాలంటే నెమ్మదిగా పాలను తక్కువ మంటపై మరిగించవచ్చు. మీరు మధ్యలో కూడా వాటిని కలపవచ్చు. పాలు మాడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి. పాలు మాడిపోకుండా ఉండాలంటే ముందుగా ప్యాన్ని కొద్దిగా నీరు పోసి వేడి చేసి అందులో పాలు పోసి మరిగించాలి. ఇది పాన్ దిగువన పాలు అంటిపోకుండా మాడిపోకుండా చేస్తుంది. పాలు పెరగకుండా జాగ్రత్తగా వహించండి. మొదటిసారి పాలు ఉడకబెట్టడం వల్ల వేడి చేయడం వల్ల ప్రవేశించిన గాలి స్థానభ్రంశం చెందుతుంది. గాలి మొత్తం బయటకు వెళ్ళిన తర్వాత పాలు తేలికగా ఉడకబడతాయి. క్రీమ్ పెరగకుండా ఉండడానికి ఇలా చేయండి. పాలను చల్లబరచడానికి పాలను కదిలిస్తూ ఉండండి. తద్వారా మీగడ పాలపై పెరుగుతాయి. మీగడ గడ్డకట్టినట్లయితే అది తినడానికి సురక్షితం. పాన్కు పాలు అంటుకోకూడదు అనుకుంటే ఇలా చేయండి. పాన్ అడుగున పాలు అంటుకోకుండా ఉండడానికి మీరు పాన్ అడుగు భాగాన్ని తడి చేయవచ్చు లేదా పాన్లో కొంచెం నీరు వేయవచ్చు. మిల్క్ అలర్జీ ఉన్నవాళ్ళు మరిగే పాల ప్రోటీన్లు సంశ్లేషణను ప్రభావితం చేస్తాయి. ఇది పాలకు అలర్జీ ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. మీకు లేదా మీ కుటుంబంలోని ఎవరికైనా పాల అలర్జీ ఉన్నట్లయితే మరిగే పాలు సహాయపడతాయో లేదో తెలుసుకోవడానికి మీరు వైద్యున్ని సంప్రదించండి. పాలను బాగా మరిగించి తాగడం వల్ల పాలలోని పోషకాలు క్రమంగా తగ్గుతాయి. కాబట్టి పాలు పూర్తిగా మరిగించిన తర్వాత లేదా కాస్త వెచ్చగా ఉన్న తర్వాతే బిడ్డకు ఇవ్వాలి. వీలైతే 72 గంటల పాటు నిల్వ ఉంచిన పాలను తదుపరి 12 గంటల్లో ఉపయోగించండి. ఈ గంట తర్వాత కూడా పాలను తాగితే ఆ పాలు బాగా మరిగించాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.